ఇంట్రడక్షన్ టు డిజబిలిటీస్ పేపర్ 1లో వచ్చేసి మనకు 5th యూనిట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ ఇన్ డిజబిలిటీ సెక్టర్. వైకల్య రంగంలో మానవ వనరుల పాత్ర ఏంది అని చెప్పేసి మనకు 5th యూనిట్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో వచ్చేసి మనకు యాజ్ వెల్ 5 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి వైకల్య రంగంలో మానవ వనరుల అభివృద్ధి. అంటే డిజబిలిటీ పర్సన్స్కి ఎలాంటి సేవలు అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మన సేవలు అందించే వాళ్ళు ఎవరంటే అటు సంస్థలు కావచ్చు, లేదా వ్యక్తులు కావచ్చు, లేదా సేవలు కావచ్చు. ఈ అంశాలలో ఎలాంటి అభివృద్ధి అనేది ఉన్నదని చెప్పేసి మనకు ఫస్ట్ టాపిక్ ఇవ్వడం జరిగింది. సెకండ్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ సంస్థల యొక్క పాత్ర. అయితే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు వారి విద్యకి సంబంధించినటువంటి కానీ, లేదా వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి కావచ్చు, లేదా వారి యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు కాపాడడం కోసం కొన్ని సంస్థలు కృషి చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ సంస్థలు ఎలాంటి సహాయ సహకారాలను అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. అంటే వారికి శిక్షణ ఇవ్వడం కావచ్చు, నిధులను తీసుకురావడం కావచ్చు, వారి యొక్క విధులను విస్తరింప చేయడంలో ఈ సంస్థలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి అని చెప్పేసి మనకు ఇక్కడ సెకండ్ టాపిక్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ ఒప్పందాలు, విధానాలు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ థర్డ్ టాపిక్ యొక్క ఉద్దేశం ఏంటంటే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు సమాన అవకాశాలు కల్పించాలి సమాజంలో అని చెప్పేసి, వారికి ఉపాధి పరంగా కావచ్చు, లేదా జీవన నైపుణ్యం పరంగా కావచ్చు సమాన అవకాశాన్ని కల్పించాలి, సమానత్వాన్ని కల్పించాలి, సమాన హక్కులను తెలపాలి అని చెప్పేసి మనకు థర్డ్ టాపిక్లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ జాతీయ సంస్థల పాత్ర. డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వారి వైకల్యాన్ని దూరం చేసి, లేదా వారి వైకల్యాన్ని తగ్గించి అందుకు కావాల్సినటువంటి శిక్షణ, పరిశోధనలు అందిస్తూ వారి కోసం కృషి చేయడం అనేది జరుగుతుంది. అవి ఇక్కడ వచ్చేసి మరి అవి ఎలాంటి పాత్ర పోషించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకు ఫోర్త్ టాపిక్గా ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నిప్పేడ్ ఉంది, మన సికింద్రాబాద్లో ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ నిప్పేడ్ ఏం చేస్తుంది? మేధస్సు లోపం ఉన్నటువంటి వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది, వారితో పాటు చికిత్స అందించడం అనేది జరుగుతుంది. ఆ మేధస్సు లోపం సంబంధించినటువంటి పరిశోధనలు చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి సంబంధించినటువంటి సహాయ సహకారాలను, సేవలను అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కొన్ని సంస్థలు మరి ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి డిజబిలిటీ వ్యక్తుల పట్ల అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ISLR RTC సైన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి, అంటే మాటలు రాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సైన్ లాంగ్వేజ్ ద్వారా వారికి వారి యొక్క భావాలను వ్యక్తపరచడంలో శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జాతీయ సంస్థలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి డిజబిలిటీ వ్యక్తుల పట్ల అని చెప్పేసి మనకు ఫోర్త్ టాపిక్గా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి వైకల్య సమావేశ సేవలలో ICT పాత్ర. ICT అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అంటే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు నార్మల్గా ఎలాంటి సేవలు అయితే అందుతున్నాయో ప్రస్తుతం ఏమైంది, మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ రావడం అనేది జరిగింది. మొత్తం సేవలు కూడా ఆన్లైన్లోనే పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ డిజబిలిటీ వ్యక్తులకు కూడా అలాంటి సేవలు అందించాలని చెప్పేసి ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ అందుకే ICT అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. వారికి కూడా కావలసినటువంటి సేవలు కావచ్చు, లేదా సహాయ సహకారాలు కావచ్చు, లేదా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాటిని కూడా ఎలాంటి విధంగా అందించడం అనేది జరుగుతుంది
అని చెప్పేసి ఇక్కడ అందుకే వైకల్య సమావేశ సభలలో ఐసిటి పత్ర మరి దీని యొక్క పాత్ర ఏ విధంగా పోషిస్తుంది అని చెప్పేసి మనకు 5th టాపిక్గా ఇవ్వడం అనేది జరిగింది. ఓవరాల్గా మనకు 5th యూనిట్లో ఉన్నటువంటి 5 టాపిక్స్ ఇవి. మనకు వచ్చేసి ఫస్ట్ టాపిక్ ఏంటంటే వైకల్య రంగంలో మానవ వనరుల అభివృద్ధి. మరి ఇక్కడ మానవ వనరులు అంటే ఎవరు అంటే ఏ సంస్థలో అయినా పనిచేయాలంటే ఖచ్చితంగా మనుషుల యొక్క ఆలోచనలు నైపుణ్యాలు అనేవి చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే డబ్బు యంత్రాలే కాకుండా మనుషుల యొక్క నైపుణ్యం ఆలోచనలు చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ యంత్రాలు పనిచేయాలన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎవరు కావాలి, మళ్ళీ మనుషులే కావాలి. కాబట్టి ఇక్కడ మానవ వనరులు అంటే మనుషుల యొక్క నైపుణ్యాలు ఆలోచనలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి డబ్బు యంత్రాలు అనేది ముఖ్యమైన అంశంగా చెప్పడం అనేది జరగదు. ఇక్కడ వ్యక్తి యొక్క ఆలోచనలు నైపుణ్యాలే ముఖ్యమైనవి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే డిజబిలిటీ వ్యక్తులకు కూడా కావలసినటువంటి ఆలోచనలు నైపుణ్యాలు కూడా ఉంటాయి. వారి యొక్క ఆలోచనలు నైపుణ్యాలు కూడా సమాజంలో ముఖ్యమైనవిగా గుర్తించాలి అని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం ముఖ్య ఉద్దేశం. అందుకే మానవ వనరులు అంటే వ్యక్తి యొక్క ఆలోచనలు నైపుణ్యాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులను మొదట్లో ఉద్యోగులకి పనిచేయడం కోసం తీసుకోనే వాళ్ళు కాదు. అదే క్రమంగా ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించడం అనేది జరుగుతుంది. వారిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకొని వారి యొక్క ఆలోచనలను నైపుణ్యాలను కూడా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డిజబిలిటీ వ్యక్తులకు కూడా ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నార్మల్ వ్యక్తులతో పోల్చుకున్నట్లయితే వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులతో పని చేయించుకుంటున్నారు సంస్థలు అంటే సంస్థలలో కూడా మార్పులు రావడం అనేది చోటు చేసుకోవడం అనేది మనం ముఖ్యంగా ఇక్కడ గమనించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అంటే వ్యక్తులు లేదా సంస్థలు లేదా సేవలు ఇవన్నింటినీ కూడా మనం ఇక్కడ మానవ వనరులు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ మానవ వనరుల అభివృద్ధిలో మరి శిక్షణ ఎవరికి అవసరము అంటే వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి, సమానత్వం కల్పించాలి. అంటే వారి పట్ల వారికి ఉన్నటువంటి హక్కులు కానీ లేదా వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత కూడా ఎవరికి తెలిసి ఉండాలంటే యాజ్ వెల్ యాజ్గా డాక్టర్లు కానీ లేదా ఫిజియోథెరపిస్టులు కానీ స్పెషల్ ఎడ్యుకేటర్లు కానీ లేదా వారి కోసం ప్రత్యేకంగా సేవలు అందించేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా సమాజం కావచ్చు, లేదా తల్లిదండ్రులు, లేదా డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, వీరందరికీ కూడా ఖచ్చితంగా వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శిక్షణ అనేది అవసరం. వీళ్ళందరికీ దానికి సంబంధించినటువంటి శిక్షణ ఉన్నప్పుడు వారి యొక్క హక్కులను కాపాడడానికి ముఖ్య పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ భారతదేశంలో ఈ వైకల్యం యొక్క స్థితి చూసుకున్నట్లయితే మొదట్లో వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు సమాన అవకాశాలు కానీ లేదా వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఎలాంటి అభిప్రాయాలు అనేది జరగలేదు. అది క్రమంగా మార్పులు చోటు చేసుకుంటే ఏమైందంటే 1981వ సంవత్సరంలో డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో డిజబిలిటీ వ్యక్తుల పట్ల కూడా సమాన అవకాశాలు కల్పించాలి, వారికి కూడా సమాజంలో గుర్తించాలి అని చెప్పేసి ఇక్కడనే మొదటగా వారి గురించి ఆలోచించడం అనేది జరిగింది. కాబట్టి మరి ఈ సంవత్సరం తర్వాత ఏమైందంటే వికలాంగుల పట్ల
ప్రత్యేక ప్లాన్ తయారు చేసి ఎలాంటి సేవలు అందించాలి, ఎలాంటి శిక్షణ అందించాలి అని చెప్పేసి ఇక్కడనే ప్రారంభం కావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వైకల్యం ఉన్న వారికి సహాయం వ్యక్తిగతంగా శాస్త్రీయంగా ప్లాన్ చేసి చేయడం తప్పగా ఉండేది. ఈ 1981లో ఎప్పుడైతే వికలాంగుల గురించి ఆలోచించడం అనేది మొదలుపెట్టిరో అప్పుడు వారి కోసం ప్రత్యేకంగా అవకాశం కల్పించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ 1981 సంవత్సరాన్ని మనం ఇక్కడ వికలాంగుల యొక్క గుర్తింపును గుర్తించిన సంవత్సరంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే వారికి కూడా అవకాశాలు కల్పించాలి, వారికి కూడా సమానత్వం కల్పించాలి అని చెప్పేసి మొదటగా ఇక్కడనే భావించింది. కాబట్టి ఈ సంవత్సరాన్ని వారి యొక్క గుర్తింపు సంవత్సరంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ వైకల్యం అనేది ఏ విధంగా వస్తుందంటే ఆల్రెడీ మనకు తెలుసు, అది జన్యుపరంగా కావచ్చు, లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేదా ఏమైనా లోపం ఏర్పడినట్లయితే ఇలాంటి కారణాల కారణంగా వైకల్యం అనేది ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. మరి వైకల్యం ఉన్నవారిని సమాజంలో ముందుకు తీసుకురావాలి అంటే మనకి ఖచ్చితంగా శిక్షణ అనేది అవసరం అని చెప్పేసి ముఖ్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఆ వైకల్య రంగం నుంచి వాడిని బయటికి తీసుకురావాలంటే సాధారణ వ్యక్తి జీవితం ఏ విధంగా అయితే ఉంటుందో, ఎలాంటి హక్కులను అయితే పొందుతున్నాడో అక్కడ వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులను కూడా సమాజంలో ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా మనుషులకు శిక్షణ అనేది ముఖ్యంగా అవసరమైనటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ విధంగా సమాజంలో వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఖచ్చితంగా శిక్షణ అవసరం. ఆ శిక్షణ ద్వారా ఏమవుతుందంటే మార్పు రావడం అనేది జరుగుతుంది. వారికి కూడా సమాన హక్కులు ఉన్నాయి. వారి కోసం ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మానవ వనరుల అభివృద్ధి యొక్క మోడల్ నమూనా. అంటే మానవ వనరుల యొక్క అభివృద్ధి నమూనా అనేది ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు సేవలు అనేది ఏ విధంగా అందుతున్నాయి అని తెలియజేసేటువంటిది నమూనాగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ మానవ వనరుల అభివృద్ధి యొక్క నమూనాను చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా పబ్లిక్ పాలసీ అండ్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్, ప్రభుత్వ విధానాలు ఎంతమందికి ఎలాంటి శిక్షణ ఉన్న మనుషులు అవసరము అని చెప్పేసి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఒక కేంద్ర బిందువుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు సేవలు అందించడంలో, వాటిని వారి వద్దకు చేర్చడంలో ముఖ్యంగా ముఖ్య ప్రణాళిక, ముఖ్య పాత్ర ఇక్కడ పోషించడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో 4 అంశాలు 4 భాగాల్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అందులో మొదటిది వచ్చేసి ఇక్కడ అవేర్నెస్, అవగాహన, ప్రచారం, మొదటి వాళ్ళ చెప్పుకోవచ్చు. అయితే మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వైకల్యం గురించి అవగాహన కల్పించడం, హక్కులు చట్టాల గురించి తెలియచేయడం, సమాజంలో డిజబిలిటీ వ్యక్తుల పట్ల ఉన్నటువంటి అపోహలను తొలగించడం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. అంటే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వారికి కల్పించేటువంటి హక్కుల పట్ల, లేదా వారికి ఉన్నటువంటి చట్టాల పట్ల వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమాజంలో వారి పట్ల ఉన్నటువంటి అపోహను
తొలగించడం అనేది, అంటే ముఖ్యంగా వాటి గురించి తెలియజేయడం అనేది, ప్రచారం కల్పించడం అనేది, ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్గా. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే పరిశోధన అభివృద్ధి. అయితే ఈ డిజబిలిటీ వ్యక్తుల పట్ల వారికి మరింతమైన సేవలు అందించాలి లేదా శిక్షణ అందించాలి అనే ఉద్దేశంతో వారికి ఏమవుతుందంటే ఇక్కడ పరిశోధనలు చేయడం లేదా అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. దీనికి మనం నెంబర్ 2గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అదే చెప్తారు, వైకల్యంపై పరిశోధనలు చేయడం, కొత్త పద్ధతులు, కొత్త శిక్షణ విధానాలను తయారు చేయడం, పిల్లలకు పెద్దలకు ఉపయోగపడేటువంటి మార్గాలను కనుగొనడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు సులభంగా ఎలాంటి సేవలు అందిస్తే వారు మెరుగైన జీవన నైపుణ్యాన్ని పొందుతారో తెలియజేసేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. వారి పట్ల లోతుగా పరిశోధన చేయడం లేదా శిక్షణలు అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ. అందుకే రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం అనేది జరుగుతుంది. నెంబర్ 3 వచ్చేసి వివిధ వర్గాలకు శిక్షణ ఇవ్వడం. మరి ఇక్కడ వివిధ వర్గాలు అంటే ఎవరు అంటే డిజబిలిటీ వ్యక్తులకు సేవలు అందించేటువంటి అందరూ కూడా ఇక్కడ థర్డ్ వన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఎవరు డిజబిలిటీ వ్యక్తులకు సేవలు అందించాలంటే యాజ్ ఏ థెరపిస్టులు కావచ్చు, లేదా డాక్టర్లు కావచ్చు, లేదా స్పెషల్ ఎడ్యుకేటర్లు కావచ్చు, లేదా స్పెషల్గా వారికి సర్వీసెస్ అందించేటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు కావచ్చు. వీరందరూ కూడా కావాల్సినటువంటి శిక్షణ నైపుణ్యాన్ని అందించడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం అనేది జరుగుతుంది. మన యొక్క ఏం చెప్తుందంటే శిక్షణ ఇవ్వడం ద్వారా సామర్థ్యం అనేది పెరుగుతుంది. అదే అంటే స్పెషల్ ఎడ్యుకేటర్ ఏం చేస్తాడు, ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ అందించడం అనేది జరుగుతుంది. థెరపిస్ట్ ఏం చేస్తాడు, తను అందించేటువంటి సేవలు అందించడం అనేది జరుగుతుంది. ఇక తల్లిదండ్రులు ఏం చేస్తాడు, ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రత్యేకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో వారికి కావాల్సినటువంటి సేవలను అందించడం ద్వారా ఏమవుతుంది, వారి యొక్క సామర్థ్యం అనేది మెరుగుపడడం అనేది జరుగుతుంది. వారి యొక్క అభివృద్ధి అనేది ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా వివిధ వర్గాలకు శిక్షణ ఇవ్వడం అనేది చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. నెంబర్ 4 వచ్చేసి సామాజిక భద్రతతో ఉన్న సిబ్బంది. మరి సామాజిక భద్రతతో ఉన్న సిబ్బంది అంటే వికలాంగులకు, డిజబిలిటీ వ్యక్తులకు ఎవరైతే ఉంటారో వారికి కావలసినటువంటి లేదా అందించాల్సినటువంటి సేవలను ఖచ్చితంగా అందించడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే భద్రత పరంగా వారి యొక్క వ్యక్తిగత భద్రతకు ఎలాంటి బంధం కలగకుండా సేవలు అందించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ కావచ్చు, లేదా డిజబిలిటీ వ్యక్తుల పట్ల ఖచ్చితంగా వారి కోసం కొన్ని ప్రత్యేక పథకాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. పథకాలను అందించడం అనేది జరుగుతుంది. వాటిని వారికి అందచేయడం, అదేవిధంగా సంక్షేమ పథకాలను అభివృద్ధి చేయడానికి అధికారులు అంటే ప్రత్యేకంగా వారికి సేవలు అందించడం కోసం, ప్రత్యేకంగా వారి కోసం పథకాలను తెలియజేయడం కోసం అధికారులు కేటాయించడం అనేది జరుగుతుంది. అంటే వైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం సహాయం అందించడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఎవరైతే డిజబిలిటీ వ్యక్తులు ఉంటారో ఆ డిజబిలిటీకి ఉన్నటువంటి వ్యక్తులకు ప్రత్యేకంగా సహాయాన్ని అందించేటువంటి అంశాన్ని ఇక్కడ మనం సోషల్ సెక్యూరిటీ ఇంటరాక్టివ్ పర్సనల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. 4th అంశంగా, 4వ అంశంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భద్రత పరంగా వారికి అందించేటువంటి సహాయ సహకారాలను, సంక్షేమ పథకాలను అందించేటువంటి సిస్టమ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మానవ వనరుల అభివృద్ధి అనేది ముఖ్య పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. అంటే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తికి, ఎవరైతే డిజబిలిటీ వ్యక్తి ఉంటారో అతనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను లేదా సేవలను ఈ మార్గాల ద్వారా వారికి అందించడం అనేది జరుగుతుంది. ఈ అందరూ సమిష్టిగా కలిసి పనిచేయడం ద్వారా ఏమవుతుందంటే వారికి ఉన్నటువంటి డిజబిలిటీని దూరం చేసి మెరుగైన జీవితాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా డిజబిలిటీ ఉన్న వ్యక్తులకు
ప్రత్యేకంగా సేవలు అందించడం జరుగుతుందని చెప్పేసి మనకు మానవ వనరుల అభివృద్ధి ప్రత్యేక నమూనా ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్ ఇది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ సంస్థల యొక్క పాత్ర. అందులో వచ్చేసి ఐడిఏ, ఇంటర్నేషనల్ డిజబిలిటీ ఏలియన్స్, యునెస్కో, నెక్స్ట్ యుఎన్డిఈపి, యుఎన్ఐ, సిఈఎఫ్, నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల అంతర్జాతీయ పరంగా ఎలాంటి సేవలను అందించడం అనేది జరుగుతుంది. డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హక్కుల రక్షణలో కానీ వారికి కల్పించేటువంటి సామాజిక భద్రతాపరమైన అంశాలలో కూడా ఎలాంటి అంశాలను మరి ఎలాంటి సంస్థలు కల్పిస్తున్నాయటువంటి అంశాన్ని ఇక్కడ మనకు తెలియచేయడం అనేది జరిగింది. మరి అందులో చూసుకున్నట్లయితే ఇక్కడ మరి డిజబిలిటీ వ్యక్తుల పట్ల వారికి సమాన అవకాశాలు కల్పించాలి, సామాజిక భద్రతాపరమైన అంశాలలో కూడా భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలతో కలిపి మరి వారికి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో 1970వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ పరంగా ఐక్యరాజ్య సమితి మరి మానసిక వైకల్యం ఉన్న వ్యక్తుల హక్కుల ప్రకటన మరియు వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హక్కుల ప్రకటన రెండు అంశాలను స్వీకరించడం అనేది మొదటిసారి 1970లో ఈ డిజబిలిటీ వ్యక్తుల పట్ల అంటే మానసికంగా వైకల్యం ఉన్న వ్యక్తుల పట్ల హక్కుల ప్రకటన, అదేవిధంగా వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హక్కుల ప్రకటన, ఈ రెండు అంశాలలో ఈ అంశాలను స్వీకరించడం అనేది జరిగింది. అయితే ఈ అంశాలలో వైకల్యం ఉన్న వ్యక్తుల హక్కులను మానవ హక్కులుగా గుర్తించడం అనేది జరిగింది. వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల హక్కులు ఈజ్ ఈక్వల్ టు మానవ హక్కులుగా గుర్తించడం అనేది జరిగింది. అయితే దాంతోపాటు మరో విధానాన్ని, పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంటే వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల హక్కులను మానవ హక్కులుగా గుర్తించడం అనేది ఒక అంశం జరిగింది. అదేవిధంగా పాత విధానాన్ని స్వస్తి చెప్పి కొత్త విధానానికి ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అయితే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల పూర్వకాలంలో వారిపై దయతోనో లేదా జాలితోనో చూపించేటువంటి అంశం అనేది ఉండేది. అది కాస్త వైద్య సమస్యగా కొత్త విధానంలో పొందపరచడం అనేది జరిగింది. పాత విధానంలో ఏమైంది? దయగాను లేదా దానంగాను చూడడం అనేది జరిగింది. ఈ రెండు అంశాలను ఐక్యరాజ్య సమితి డిజబిలిటీ వ్యక్తుల పట్ల ప్రత్యేకంగా ఈ అంశాలను గుర్తించడం అనేది జరిగింది. అయితే ఈ ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందంటే డిజబిలిటీ వ్యక్తుల పట్ల ప్రత్యేకంగా వారి కోసం, వారి అభివృద్ధి కోసం కృషి చేయడం అనేది జరిగింది. అయితే అందులో చూసుకున్నట్లయితే ఐడిఏ, మరి ఈ ఐడిఏ అనేది ఒక సంస్థ, ఇంటర్నేషనల్ డిజబిలిటీ ఏలియన్స్. మరి ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఇటు ప్రభుత్వం అటు ఐక్యరాజ్య సమితి ఇద్దరితో, అంటే ఇటు ప్రభుత్వంతో ప్లస్ ఐక్యరాజ్య సమితితో, ఈ రెండు సంస్థలతో ఏం చేస్తుందంటే వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హక్కుల రక్షణలో కృషి చేయడం అనేది జరుగుతుంది. హక్కులను రక్షించడంలో
పోరాటం చేయడం అనేది జరుగుతుంది. వారికి ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే లేదా వారికి ఏమైనా అసమానత ఏర్పడినట్లయితే వాటిని పరిష్కరించడంలో కృషి చేయడం అనేది జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ. ఈ సంస్థ ఏం చేస్తుంది? ప్రభుత్వాలతో అదేవిధంగా ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది. డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రత్యేకంగా వారి హక్కుల రక్షణలో పాల్పంచుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యునెస్కో, యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి ఈ సంస్థ ఏం చేస్తుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అందించడంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. యునెస్కో అంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి ఈ సంస్థ ఏం చేస్తుందంటే డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క ఇన్క్లూజివ్ విద్య అంటే సాధారణ విద్యార్థులతో కలిసి వారు కూడా చదువుకునేటువంటి అంశాన్ని ప్రత్యేకంగా వారి కోసం విద్యను అందించడంలో కృషి చేయడం అనేది జరుగుతుంది. మరి ఇంకా యునెస్కో అనేది డిజబిలిటీ వ్యక్తుల పట్ల ఏం చేస్తుందని చూసుకున్నట్లయితే రైట్ సాధారణ పాఠశాలలో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే నార్మల్గా ఉన్నటువంటి పాఠశాలలో డిజబిలిటీ వ్యక్తులు కాకుండా నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చదువుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ అలాంటి వ్యక్తులతో పాటు కలిసి డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చదువుకునే అవకాశాన్ని ఇక్కడ యునెస్కో కల్పించడం అనేది జరుగుతుంది. ఆ విషయంలో ఏమైనా సమస్యలు కానీ లేదా వారికి ఏమైనా ఇబ్బంది కలిగించినట్లయితే అది జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శిక్షణ కార్యక్రమాలు అంటే డిజబిలిటీ వ్యక్తుల పట్ల ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అందించేటువంటి క్రమంలో వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందించేటువంటి విషయంలో ప్రత్యేకంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణను అందించడం అంటే స్పెషల్గా ట్రైనింగ్ అందించడం అనేది జరుగుతుంది. అంటే నార్మల్ టీచర్స్కి అయితే స్టూడెంట్స్కి టీచ్ చేయడం అనేది జరుగుతుంది. మరి డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వారికి ఏ కోణంలో అయితే మనం ఎడ్యుకేషన్ అందిస్తే వారు క్రమంగా మెరుగుపడడం అనేది జరుగుతుంది లేదా వారి యొక్క అభివృద్ధి అనేది దారిన పడుతుంది అనేటువంటి అంశాలపై లోతైనటువంటి విశ్లేషణ చేసి ప్రత్యేకంగా ఇక్కడ ఉపాధ్యాయులకు శిక్షణ అందించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సమానత్వం అనే అంశాన్ని ప్రత్యేకంగా ఇక్కడ చొరవ చూపడం అనేది జరుగుతుంది. యునెస్కో అనేది అంటే సమానత్వం అంటే నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయో విద్యాపరంగా అలాంటి ప్రతి అంశంలో కూడా డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సమానత్వం లభించాలి, వారికి కూడా ఎలాంటి లోటుపాట్లు జరగద్దు అని చెప్పేసి ఇక్కడ ఈ అన్ని అంశాల పట్ల యునెస్కో యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది ప్రత్యేకంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి UNICEF యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. మరి ఇదేం చేస్తుంది? డిజబిలిటీ వ్యక్తుల పట్ల అనే అంశాన్ని చూసినట్లయితే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యం కానీ విద్య కానీ రక్షణ కానీ ఈ విషయంలో ప్రత్యేకంగా ఇక్కడ UNICEF అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఈ UNICEF అనేది ఏం చేస్తుందంటే డిజబిలిటీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ డిజబిలిటీ వ్యక్తులలో ఇయర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఇయర్లీ ఇంటర్వెన్షన్ సేవలను అందించడంలో ముఖ్య పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. మరి ఇయర్లీ ఐడెంటిఫికేషన్ ఇయర్లీ ఇంటర్వెన్షన్ అంటే వైకల్యం ఉన్నటువంటి స్థితిని ముందస్తుగా గుర్తించడమే ఇయర్లీ ఐడెంటిఫికేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఆ గుర్తించినటువంటి అంశాన్ని ఎలా తగ్గించాలి, ఏ విధంగా తగ్గించాలి అనేటువంటి అంశానికి తరలించేటువంటి దాన్ని ఇక్కడ మనం ఇయర్లీ ఇంటర్వెన్షన్ అంటే ప్రారంభ జోక్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఉన్నటువంటి వైకల్యాన్ని లేదా లోపాన్ని పూర్తిగా తగ్గించడం లేదా తగ్గించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ
లోతుగా విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా సేవలను అందించేటువంటి క్రమంలో ఇక్కడ UNICEF అనేది ప్రత్యేకంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే వారి యొక్క ఆరోగ్యపరంగా కానీ లేదా వారి యొక్క ఎడ్యుకేషన్ కానీ వారి యొక్క రక్షణ కానీ ఈ అంశాలన్నింటిలో కూడా ప్రత్యేకంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుటుంబాలకు డిజబిలిటీ పైన కావలసినటువంటి అవగాహన అందించడం మరియు పిల్లల హక్కుల రక్షణలో కీలక పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని 2001వ సంవత్సరంలో డిసెంబర్ 19న 2001వ సంవత్సరంలో డిసెంబర్ 19న ఐక్యరాజ్య సమితి యొక్క అసెంబ్లీలో ఒక కమిటీ ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదని చూసుకున్నట్లయితే డిజబిలిటీ వ్యక్తులకు సమాన హక్కులను కల్పించడం, వారి యొక్క గౌరవానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం, అదేవిధంగా సమాన అవకాశాలను కల్పించడం, ఈ అన్ని అంశాలలో కూడా UNDP అనేది ప్రత్యేకంగా కృషి చేయడం కోసం ఒక అసెంబ్లీ ప్రకటన ద్వారా అసెంబ్లీలో కమిటీ ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మరి UNDP అనేది డిజబిలిటీ వ్యక్తుల పట్ల ఎలాంటి అంశాల పట్ల కృషి చేయడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడంలో సహాయం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపాధి అవకాశాలను లేదా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అందించడం అనేది జరుగుతుంది. అంటే డిజబిలిటీ వ్యక్తులను కూడా సమానత్వ అవకాశాలు కల్పించాలి, వానికంటూ ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి లేదా జీవన నైపుణ్యాలను కల్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. పేదరిక నిర్మూలనలో ఈ ఫిజికల్ పర్సన్స్ విత్ డిజబిలిటీ వ్యక్తులను కూడా అనుసంధానం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సమాన అవకాశాలు కలిగిన సమాజాన్ని నిర్మించడం కోసం ప్రత్యేకంగా వీరిని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమాన అవకాశాలు కలిగి సమాజ నిర్మాణం కోసం విధానాలను రూపొందించడానికి ప్రభుత్వానికి కూడా పనిచేయడం అనేది సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధి అవకాశాలను కల్పించడం, జీవన నైపుణ్యాన్ని అందించడం, తద్వారా వారి యొక్క సమాన అవకాశాలు కల్పించడం అనేది జరుగుతుంది. అంటే వారి యొక్క హక్కులను లేదా గౌరవాన్ని లేదా సమాన హక్కులను కాపాడమే ఇక్కడ UNDP యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఆరోగ్యపరమైనటువంటి సేవలను అందించడంలో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. వైకల్యం నివారణ, పునరావాసం, చికిత్స మార్గదర్శకాలను ప్రపంచవ్యాప్తంగా అందించడానికి ప్రత్యేకంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పునరావాస సేవల అభివృద్ధికి సహాయం చేయడం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, వైకల్యంపై పరిశోధన చేయడం లేదా అవగాహన పెంపొందించడం, ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా పనిచేయడం. ఈ విధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది తన యొక్క పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. అంటే వైకల్యాన్ని తగ్గించడంలో కానీ లేదా పునరావాస చికిత్స ద్వారా అంటే ప్రత్యేకంగా వారి కోసం వైద్య సహాయాన్ని అందించడం ద్వారా, అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం ఎక్కువ మొత్తంలో సహాయ సహకారాలను వైద్య సేవలను అందించడంలో ప్రత్యేకంగా కృషి చేయడం, ఆరోగ్య సేవలు అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ సంస్థలు అనేది అంతర్జాతీయ పరంగా ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కృషి చేయడం అనేది జరుగుతుంది. అయితే
ఈ అన్ని సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన విద్య అందించడం, ఆరోగ్య సేవలు అందించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు గౌరవపరమైన స్థానం కల్పించడం, సమానమైన హక్కులు కల్పించడం. ఈ అన్ని అంశాల యొక్క ఈ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇదే. వానికి సమానమైనటువంటి హక్కులను అవకాశం కల్పించడం, నాణ్యమైన విద్యను అందించడం, ఆరోగ్య సేవలు అందించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, గౌరవపరమైన సమాజంలో ఒక స్థాయిని కల్పించడం. ఈ విధంగా డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఈ సంస్థలు కృషి చేయడం అనేది జరుగుతుంది. అంటే సమాజంలో డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అంశం ఉంటుంది, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అని చెప్పేసి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇంకొక చిన్న టాపిక్స్ ఏంటంటే ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32 అనేది ఏమవుతుందంటే అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి సంస్థలు లేదా దేశాలు, రైట్, అంటే స్థానికంగా ఉన్నటువంటి దేశాలు, అదేవిధంగా అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి సంస్థలు, ఈ రెండు కూడా ఒక విధంగా కలిసి వారికి సేవలు అందించాలి, డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు సేవలు అందించాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ 34 అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. అంతర్జాతీయ సహకారం, కన్వెన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పవర్ విత్ డిజబిలిటీ అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి వైద్య సేవలైనా కానీ ఏదైనా కానీ అవి దేశాలతో కలిసి అక్కడ డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తికి న్యాయం జరగాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరొక అంశం ఆర్టికల్ 24, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. వైకల్యం ఉన్న వారికి వివక్ష లేకుండా అందరితో కలిసి చదువుకునే అవకాశాన్ని కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఆర్టికల్ 24 ప్రకారం సాధారణ పాఠశాలలో కూడా డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు చదువుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే వివక్ష అనేది చూపరాదు, వారు కూడా అందరితో కలిసి చదువుకునే సమానమైన అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఇది అంతర్జాతీయ సంస్థల యొక్క పాత్రగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మనకు వచ్చేసి థర్డ్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ ఒప్పందాలు, విధానాలు. అయితే మరి ఈ అంతర్జాతీయ ఒప్పందాల విధానాల్లో వచ్చేసి ఎవరైతే డిజబిలిటీ వ్యక్తులైతే ఉన్నారో వారికి విద్య విషయంలో కానీ లేదా ఉపాధి విషయంలో కానీ లేదా వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ సమాన హక్కులు లభించాలి అని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. మనకు 5.3 వచ్చేసి అంతర్జాతీయ ఒప్పందాలు అండ్ విధానాలు. అయితే వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హక్కులు, వారి యొక్క అంతర్జాతీయ లక్ష్యాలు మనకు వచ్చేసి ఈ టాపిక్లో తెలియజేయడం అనేది జరిగింది. అంటే వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల హక్కులపై అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. అది వచ్చేసి UNCRPD. మరి ఇక్కడ UNCRPD అంటే యునైటెడ్ నేషనల్ కన్వర్షన్ రైట్స్ పర్సన్ విత్
డిజబిలిటీ. అయితే యుఎన్సిఆర్పిడిలో వచ్చేసి మరి యుఎన్సిఆర్పిడి అనేది ఏంటిదంటే యునైటెడ్ నేషన్ కన్వర్షన్ రైట్స్ పర్సన్ విత్ డిజబిలిటీ. అయితే అంతర్జాతీయంగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. మరి ఈ ఒప్పందంలో ఏమున్నది అంటే ఎవరైతే డిజబిలిటీ వ్యక్తులు ఉంటారో వారికి సమాన అవకాశాలు కల్పించాలి. నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి అవకాశాలు హక్కులు అయితే ఉంటున్నాయో అదేవిధంగా ఇక్కడ డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కల్పించాలని చెప్పేసి మనకి ఇక్కడ ఈ ఒప్పందంలో తెలియజేయడం అనేది జరిగింది. ఇది యునైటెడ్ నేషన్ రూపొందించినటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందం. మరి ఈ అంతర్జాతీయ ఒప్పందంలో మరి యొక్క రూపొందించినటువంటి ఒప్పందంలో మరి వీరి యొక్క లక్ష్యం ఏంటిది, మరి ఏ ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అందరిలాగే సమాన హక్కులు ఉండాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని చేసుకోవడం అనేది జరిగింది. అంటే వైకల్యం డిజబిలిటీ వ్యక్తులతోని ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారికి కూడా సమాన హక్కులు కలిగి ఉండాలి అని చెప్పేసి ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని ఏర్పరచుకోవడం అనేది జరిగింది. మరి సమాన హక్కులు అంటే వారికి ఏ అంశంలో ఎలాంటి విషయాల్లో సమాన హక్కులు లభిస్తాయి మరి చూసుకున్నట్లయితే అది ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యక్తిగత భద్రత లేదా న్యాయం పొందే హక్కు, ఈ అన్ని అంశాలను కలుపుకొని డిజబిలిటీ వ్యక్తులకు కూడా సమాన హక్కులు కల్పించాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్ కన్వర్షన్ రైట్స్ పర్సన్ విత్ డిజబిలిటీ అనేటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందంలో కుదుర్చుకోవడం అనేది పొందపరచడం అనేది జరిగింది. మరి ఇందులో వచ్చేసి డిజబిలిటీ వ్యక్తుల యొక్క జీవన నైపుణ్యాన్ని క్రమంగా మెరుగుపరిచేందుకు కృషి చేయడం అనేది జరుగుతుంది. మరి వీరు 2 లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ యుఎన్సిఆర్పిడిలో వచ్చేసి 2 లక్ష్యాలను పొందపరచుకోవడం అనేది జరిగింది. అందులో ఒకటి వచ్చేసి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు. మరి ఇక్కడ వచ్చేసి ప్రపంచ దేశాలు పేదరికాన్ని తగ్గించడానికి కావచ్చు, లేదా విద్యను పెంచడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ విధంగా కుదుర్చుకున్నటువంటి ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని మిలీనియం అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ ముఖ్యమైన ఈ 3 అంశాల్లో పేదరికం కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఈ అన్ని అంశాల్లో మెరుగ్గా ఉండడం కోసం వారి యొక్క లక్ష్యాలను చేర్చుకోవడం కోసం, అభివృద్ధి చెందడం కోసం ఈ విధంగా 3 లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాలను సాధించేటువంటి దిశగా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్గా పెట్టుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే డిజబిలిటీ వ్యక్తులైతే ఉంటారో ఆ డిజబిలిటీ వ్యక్తులకు ఈ 3 అంశాలలో న్యాయం జరిగినట్లయితే వాడు క్రమంగా మెరుగుపడడం అనేది జరుగుతుంది. అంటే సాధారణంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి ముఖ్యంగా విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఈ 2 అంశాల్లో కూడా చాలా ముఖ్యమైనవి. దీంతోపాటు మన యొక్క ఉన్నటువంటి పురోగతిని, పేదరికాన్ని తగ్గించడం, ఈ 3 అంశాల ద్వారా డిజబిలిటీ వ్యక్తుల యొక్క వైకల్యాన్ని తగ్గించడానికి, మన యొక్క జీవన నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ముఖ్యంగా ఇవి లక్ష్యాలు అనేది వారు పెట్టుకోవడం అనేది జరిగింది. ఇది 2015 వరకు కొనసాగడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి ఇవి 2030 వరకు వీరి యొక్క ఎజెండా. అక్కడ వచ్చేసి పేదరికం తగ్గించడం కావచ్చు, లేదా విద్యను పెంచడం కావచ్చు, లేదా ఆరోగ్య సేవలు ఉన్నటువంటి వాటిని మెరుగుపరచడం కావచ్చు. ఈ 3 అంశాలు కూడా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. మరి ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి వీరి యొక్క ఎజెండా 2030 వరకు ఉండడం అనేది జరిగింది. మరి ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు వెనుకబడకూడదు,
వైకల్యం ఉన్న వ్యక్తులకు అభివృద్ధి కార్యక్రమంలో చేర్చాలి. వీరి యొక్క ముఖ్య ఎజెండాగా ఇది పెట్టుకోవడం అనేది జరిగింది. లీవ్ వన్ బిహైండ్, ఎవరు కూడా వెనుక పడకూడదు అనేటువంటి ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అభివృద్ధి పరచడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ప్రత్యేకంగా ఇక్కడ ఏం చెప్పదలుచుకుందంటే, ఎవరైతే డిజబిలిటీ వ్యక్తులైతే ఉంటున్నారో ఆ వ్యక్తులను ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో వాళ్ళను కూడా ఇంక్లూడింగ్ చేయాలి, వాళ్ళని కూడా చేర్చాలి. ఆ విధంగా ప్రతి కార్యక్రమంలో వాళ్ళని చేర్చడం ద్వారా ఏమవుతుంది అంటే వానికి ఉన్నటువంటి వైకల్యాన్ని తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ముఖ్య లక్ష్యం ఏం పెట్టుకున్నారంటే ఎవరు వెనుకబడకూడదు, అదేవిధంగా వైకల్యం ఉన్నటువంటి ప్రతి వ్యక్తులను కూడా ప్రతి కార్యక్రమంలో చేర్చాలి అని చెప్పేసి ఈ 2 లక్ష్యాలను పెట్టుకొని డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని మెరుగుపరచడం కోసం UNCRPD అనేది అంతర్జాతీయ ఒప్పందం అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. అయితే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ అంతర్జాతీయ ఒప్పందాలు విధానాలు మరి ఓవరాల్గా ఏం చెప్పదలుచుకుందంటే, వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు సమాన హక్కులు కలిగి ఉండాలి అనేది ఒక అంశం అయితే, అభివృద్ధి కార్యక్రమంలో వారిని తప్పకుండా చేర్చాలి. అందరికీ సమాన అవకాశాలు కలిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అంటే ఓవరాల్గా డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ప్రతి కార్యక్రమంలో వారికి భాగస్వామ్యం అనేది కల్పించాలి. వారికి కూడా సమాన హక్కులు కలిగి ఉండాలి. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నట్లయితే వారిని కూడా ప్రతి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులను కూడా భాగస్వామ్యంలో చేర్చి వారికి కూడా హక్కులను అనేది కల్పించాలి. నార్మల్గా ఒక వ్యక్తికి ఎలాంటి హక్కులు అయితే కలిగి ఉంటుండో ఇక్కడ డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ హక్కులను లేదా ఆ అవకాశాలు కలిగినట్లయితే మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి అవి మిలినియం లక్ష్యాలే కావచ్చు లేదా సస్టైనబుల్ లక్ష్యాలే కావచ్చు, ఈ లక్ష్యాలను చేర్చడానికి ఖచ్చితంగా ఇది ముఖ్యమైన అంశంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడైతే సమాన అవకాశం కానీ సమాన హక్కులు కానీ లభిస్తాయో అప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఈ అంశం అనేది వానికి డిజబిలిటీ వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తికి కలగనట్లయితే అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ఓవరాల్గా మనం థర్డ్ టాపిక్ ద్వారా ఇది తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 5.4 జాతీయ సంస్థల పాత్ర. అంటే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో భారతదేశంలో జాతీయ సంస్థలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి అనే విషయాన్ని మనకు 4th టాపిక్గా ఇవ్వడం అనేది జరిగింది. అంటే డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలు ఇన్స్టిట్యూట్ వారి విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నాయి అనే అంశాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. మరి భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ సంస్థలు వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు ఎలా సహాయం చేస్తుంది, ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ వచ్చేసి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ జాతీయ సంస్థలు మరి ఎలాంటి లక్ష్యాల మీద పనిచేస్తుంది అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, మరి వైకల్యం ఉన్న వారికి రిహాబిలిటేషన్ సేవలు, పునరావాస సేవలు అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి విద్య శిక్షణ కార్యక్రమాలు అనేది అందజేయడం అనేది జరుగుతుంది. అంటే నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ కావచ్చు లేదా ట్రైనింగ్ కావచ్చు ఇవ్వడం జరుగుతుందో మరి వీరి విషయంలో ప్రత్యేకమైనటువంటి శిక్షణను మరియు విద్యను అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు ఆ వ్యక్తి ఎలాంటి ఉద్యోగాన్ని చేయగలుగుతున్నాడు, డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి ఉద్యోగం చేయగలడు అనేటువంటి విషయాన్ని ముందుగానే అవగాహన చేసుకొని
అతనికి కావలసినటువంటి ఉద్యోగ నైపుణ్యాలు అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సహాయ పరికరాలు అందించడం. ఫర్ ఎగ్జాంపుల్, వినికిడి లోపం ఉంది, ఒక వ్యక్తి డిజబుల్డ్ వ్యక్తి, అతను మాటలు వినలేకపోతున్నాడు. అదే ఎలాంటి పరికరాలు అందించినట్లయితే అతను వినగలిగినట్లయితే అలాంటి పరికరాలను అందజేయడం, లేదా వీల్ చైర్ ద్వారా నడవగలిగేటువంటి వ్యక్తికి వీల్ చైర్ అందించడం, అంటే సహాయ పరికరాలను అందించడం అనేటువంటి అంశం కావచ్చు. లేదా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేది ఏం చేస్తాయంటే డిజబిలిటీ వ్యక్తుల పట్ల ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు చేసి వారికి కొత్త రకమైనటువంటి సేవలు అందించడానికి, అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ జాతీయ సంస్థల యొక్క లక్ష్యం మనం గమనించినట్లయితే వైకల్యం ఉన్నవారికి చదువు, ఉద్యోగం అందించి స్వతంత్రంగా వానికి వాడు జీవించేటువంటి అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా సహాయం చేయడం అనేది ఈ జాతీయ సంస్థలు ప్రధానంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన జాతీయ సంస్థలు మనం చూసుకున్నట్లయితే NIEPVD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్ ఆఫ్ పర్సన్ విత్ విజువల్ డిజబిలిటీస్, అంటే చూపు లేనటువంటి వ్యక్తుల పట్ల ప్రత్యేకంగా ఇక్కడ శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తులకు ఏ విధంగా అయితే చదువుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ రూపంలో ప్రత్యేకంగా ఇక్కడ విద్యను అందించడం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా విజువల్ చూపు లేని వారు ఎవరైతే ఉంటారో ఈ చూపు లోపం ఉన్న వారికి ప్రత్యేకంగా ఇక్కడ వారి విషయంలో శిక్షణ కావచ్చు, లేదా విద్యను అందించడంలో కావచ్చు, లేదా వారికి కావాల్సినటువంటి సేవలు కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ ఇన్స్టిట్యూట్ అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి ఏమైనా పరిశోధనలు ఉన్నట్లయితే ఆ పరిశోధనలు చేసి వాటికి కావాల్సినటువంటి అభివృద్ధి సహాయ సహకారాలను అనేది ఈ సంస్థ అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి AYJ-NISHD, ఆలీ ఎవర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీ. ఆలీ ఎవర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీ అంటే వినికిడి సమస్య కానీ లేదా మాటల సమస్య ఉన్నటువంటి డిజబిలిటీ వ్యక్తుల పట్ల ఈ ఇన్స్టిట్యూట్ అనేది ప్రత్యేకమైనటువంటి సేవలు అందించడం అనేది జరుగుతుంది. వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడం, పరిశోధనలు చేయడం అనేటువంటిది ఈ సంస్థ, అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ అనేది ఒక్కొక్క డిజబిలిటీ వ్యక్తుల పట్ల ప్రత్యేకమైనటువంటి సేవలు అందించడం అనేది జరుగుతుంది. అంటే విజువల్ అంటే ఇక్కడ చూపు లేని వారికి ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి అంశాలనే లోతుగా పరిశోధనలు చేయడం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆలీ ఎవర్ జంగ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వినికిడి కానీ లేదా మాటలు కానీ ఈ డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు, లేదా వారికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా హెల్త్ పరంగా కావచ్చు, కావాల్సినటువంటి సేవలు అన్నింటినీ కూడా అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి NIEPMD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్. మల్టిపుల్ డిజబిలిటీస్ ఇక్కడ వచ్చేసి బహుళ వైకల్యం. ఒక వ్యక్తికి ఒక వైకల్యం కంటే ఎక్కువ మొత్తంలో వైకల్యం ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులను ఇక్కడ మనం బహుళ వైకల్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఈ సంస్థ అనేది, జాతీయ సంస్థ అనేది ప్రత్యేకంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి NIPED, NIEPID, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్. ఇది వచ్చేసి మన హైదరాబాద్లో ఉండడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ సంస్థ ఏం చేస్తుందంటే మేధస్సు లోపంతో ఎవరైతే వ్యక్తులు బాధపడుతున్నారో, ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి పట్ల ప్రత్యేకమైనటువంటి రిహాబిలిటేషన్ సేవలు కానీ, లేదా వారికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ విషయంలో కానీ, లేదా వారికి కావాల్సినటువంటి సెల్ఫ్ హెల్ప్మెంట్ శిక్షణ కానీ అందించడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే స్వయంగా వానికి వాడు జీవించే విధంగా కృషి చేయడం అనేది, శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల పట్ల తగ్గించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నట్లయితే ఆ వైకల్యాన్ని తగ్గించి వారికి కావలసినటువంటి జీవితాన్ని అందించడానికి కోసం కృషి చేయడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి NILD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజబిలిటీ. ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ అంటే కదలిక సమస్యలతోని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారి పట్ల ఈ ఇన్స్టిట్యూట్ అనేది ప్రత్యేకమైనటువంటి సేవలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి NIMHR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్. అంటే మానసిక ఆరోగ్యం బాగలేకున్నటువంటి డిజబిలిటీ వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి పునరావాసం కల్పించడం అనేది ఈ సంస్థ చేయడం అనేది జరుగుతుంది. వారి పట్ల ప్రత్యేకమైనటువంటి సేవలను అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ISLR TC. మరి ఇక్కడ ఇది వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇండియన్ సైన్ లాంగ్వేజ్, అంటే మాటలు రాకుండాటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటున్నారో, ఎవరైతే డిజబిలిటీ వ్యక్తులు ఉంటున్నారో వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే సైన్ లాంగ్వేజ్ శిక్షణ అంటే సైగ ద్వారా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి అంశాలను తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే వారి యొక్క కదలికలు లేదా వారి యొక్క సైగల ద్వారా వాళ్ళు చెప్పదలుచుకున్న ప్రతి విషయాన్ని కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి ఆ విధంగా తెలియజేయాలంటే ఖచ్చితంగా శిక్షణ అనేది అవసరం. మరి ఇక్కడ ISLR TC అనేది ఏం చేస్తుందంటే ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ప్రత్యేకమైనటువంటి శిక్షణను అందజేసి వారికి కావలసినటువంటి పరిశోధనలను చేయడం అనేది జరుగుతుంది. ఆ పరిశోధన ద్వారా కొత్త విషయాలను, కొత్త అంశాలను వారికి అందజేయడం అనేది జరుగుతుంది. అంటే ఓవరాల్గా భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే డిజబిలిటీ అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రంగంలో ఉండడం అనేది జరుగుతుంది. ఒకరికి చూపు లేకపోవడం, మరొకరికి మాటలు రాకపోవడం, మరొకరికి వినికిడి లోపం, మరొకరికి మేధస్సు లోపం. అంటే డిజబిలిటీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి డిజబిలిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ డిజబిలిటీ పైన ప్రత్యేకంగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ అనేది పరిశోధనలు, సేవలు చేసి వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ జాతీయ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఈ డిజబిలిటీ వ్యక్తుల పట్ల ప్రత్యేకమైనటువంటి శిక్షణ అందజేసి వారి యొక్క మంచి జీవితాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. అంటే స్వతంత్రంగా వానికి వాడు జీవించేటువంటి సౌకర్యాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలు డిజబిలిటీ వ్యక్తుల పట్ల ప్రత్యేకంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కృషి చేయడం ద్వారా ఏమవుతుందంటే వానికి కావలసినటువంటి చదువు విషయంలో కావచ్చు, లేదా ఉద్యోగ విషయంలో కావచ్చు, లేదా స్వతంత్రంగా జీవించడంలో కావచ్చు, ఈ అన్ని అంశాలలో కూడా ఈ సంస్థలు అనేది ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు, సేవలు అనేది ముఖ్యమైనవి గమనించవచ్చు. ఈ విధంగా వాని యొక్క డిజబిలిటీని దూరం చేయడానికి ఈ జాతీయ సంస్థలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది ముఖ్య పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా వచ్చేసి మనకు 5.4 జాతీయ సంస్థల యొక్క పాత్రగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. లాస్ట్ వచ్చేసి 5.5 మన టాపిక్ వచ్చేసి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ICT అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అయితే ఈ డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల మరి ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేటువంటి పాత్ర ఏ విధంగా ఉన్నది అన్నది మనకి ఇక్కడ ఈ 5th టాపిక్లో ఇవ్వడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే నార్మల్ జీవితంలో చూసుకున్నట్లయితే ప్రతి పని కూడా మొత్తం టెక్నాలజీతో చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏ పని చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మొబైల్ ఫోన్స్ లేదా ఇంటర్నెట్ టెక్నాలజీ ఉపయోగించి సులభంగా ప్రతి పనిని కూడా చేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ డిజబిలిటీ వ్యక్తుల పట్ల కూడా ఈ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారికి ఎలాంటి సేవలు అందజేయడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు 5th టాపిక్గా తెలియజేయడం అనేది జరిగింది. అయితే వైకల్యం ఉన్నవారికి కూడా కంప్యూటర్ ద్వారా కానీ లేదా మొబైల్ ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ టెక్నాలజీ ద్వారా వారికి కూడా సేవలు అందజేయడం అనేది జరుగుతుంది. అంటే
కేవలం నార్మల్ వ్యక్తులకే కాకుండా వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకొని వారికి కావలసినటువంటి సేవలను పొందగలుగుతున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మరి డిజబిలిటీ వ్యక్తులు ఎలాంటి సేవలు ఉపయోగించుకుంటున్నారు అనే అంశాన్ని ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే, వీల్ చైర్ ఉన్నటువంటి నడవలేని వ్యక్తి ఎవరైతే ఉంటారో వీల్ చైర్లో ఉండి కూడా ఇంటర్నెట్ అవకాశాన్ని ఉపయోగించుకొని అతను చదువుకునే అవకాశం అనేది కలిగి ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తి కూడా ఇంటర్నెట్ ద్వారా, అంటే వీల్ చైర్లో ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతుంది, ప్రత్యేకంగా వాడు పాఠశాలకు అనేది వెళ్ళలేకపోతాడు, అంటే ఇంటికే పరిమితం కావడం అనేది జరుగుతుంది. మరి అలాంటి వ్యక్తి కూడా ఇంట్లోనే ఉండి ఇంటర్నెట్ అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని చదువుకునే అవకాశాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, చేతులు లేకపోయినా వాయిస్ రికగ్నైజేషన్ ద్వారా తనకు కావాల్సినటువంటి పాఠాలను కానీ లేదా అంశాన్ని కానీ ఇక్కడ వ్యక్తి వినడానికి, ఆ అవకాశాన్ని పొందడానికి ఇంటర్నెట్ అనేది సహాయపడడం అనేది జరుగుతుంది. అంటే ఆధునిక టెక్నాలజీ, ఈ ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఈ డిజబిలిటీ వ్యక్తుల పట్ల ఈ విధంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విజువల్ డిజబిలిటీ, అంటే చూపు లేని వారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి మొబైల్ కెమెరాల ద్వారా కానీ లేదా వీడియో రికార్డెడ్ క్లాసుల ద్వారా కానీ వారు కూడా ప్రత్యేకంగా, ఈ చూపు లేని వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ పాఠాలు ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి వాటిని కూడా వాడు ఇంటి దగ్గర నుంచే, అంటే వాడు స్కూల్కి వెళ్ళకుండా లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరనే ఉండి ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా వాడు కూడా ఉపయోగించుకోవడం అనేది, సేవలను పొందడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, వినికిడి సమస్య ఉన్నవారు కూడా సబ్ టైటిల్స్ ద్వారా కూడా వీళ్ళు కూడా విద్యా అవకాశాలు అనేది, సేవలు అనేది పొందడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా డిజబిలిటీ వ్యక్తులు కూడా సేవలు అనేది పొందడం అనేది జరుగుతుంది. అయితే మరి ఇక్కడ సమస్యలు కూడా తలెత్తే అవకాశం అనేది ఉంటుంది, సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే మరి డిజబిలిటీ వ్యక్తులకు అంత పరిజ్ఞానం లేకపోవచ్చు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్నెట్పై అవగాహన అనేది ఉండాలి, దానిపై పరిజ్ఞానం అనేది ఖచ్చితంగా అవసరం. అంటే దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనే అంశం వారికి తెలియదు. కాబట్టి ఇలాంటి విషయం పొందడంలో, ఇలాంటి సేవలు పొందడంలో కొంత మొత్తంలో సమస్య అనేది తలెత్తే అవకాశం అనేది ఉంటుంది. మరి ఆ సమస్యను తగ్గించాలంటే ఖచ్చితంగా ఈ విద్యార్థులకు లేదా ఈ డిజబిలిటీ వ్యక్తులకు ప్రత్యేకంగా దీనిపైన అవగాహన అనేది అందించాలి. దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శిక్షణ అనేది అందించడం ద్వారా ఈ సేవలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఒక ముఖ్య ఉద్దేశం, ఓవరాల్గా ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఉపయోగిస్తే వైకల్యం ఉన్నవారు చదువు, ఉద్యోగం, రోజువారీ పనులు సులభంగా చేసుకొని సమాజంలో సమాన జీవితాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే డైరెక్ట్ ఎవరైనా పాఠశాలకు వెళ్ళలేకపోయినా లేదా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ సెంటర్లు వెళ్ళలేకపోయినా కూడా వాడు అక్కడికే పరిమితం కాకుండా వారికి నేర్చుకోవడానికి లేదా చదువుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ అలాంటి సందర్భంలో ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ముఖ్య పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. అలాంటి అవకాశాలను ఉపయోగించుకొని డిజబిలిటీ వ్యక్తులు వారి యొక్క వైకల్యంని దూరం చేసుకొని, అది చదువు విషయంలో కావచ్చు లేదా ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, రోజువారీ పనులను సులభంగా చేసుకొని మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఓవరాల్గా డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ముఖ్య పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా వచ్చేసి మనకు 5th యూనిట్. దీంతో వచ్చేసి మనకు 5th యూనిట్ అనేది కంప్లీట్ కావడం అనేది జరిగింది.